హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం సోయాబీన్స్ దోశని అరికలతో ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను. ఎప్పుడూ రైస్ మినపప్పుతో కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి దోశలు ట్రై చేయండి. ఇవి హెల్తీయే కాదు, చాలా టేస్టీ కూడా. సోయాబీన్స్ అరికలు హెల్త్కి చాలా మంచివి. వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మనం దోశ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు సోయాబీన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ మినపప్పును తీసుకోండి. అలాగే 1 స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. అరికల్ని ఇంగ్లీష్లో కోడో మిల్లెట్ అంటారు. మనకి రైస్ దొరికే ప్రతి చోట ఈ కోడో మిల్లెట్ ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసి ఇంట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1కి 2 కప్పుల అరికలు తీసుకోవాలి. అంటే మనం సోయాబీన్స్ మినపప్పుని 1.5 కప్పు తీసుకున్నాం కదా, ఈ క్వాంటిటీకి 3 కప్పుల అరికలు కరెక్ట్గా సరిపోతాయి. వీటిని వేరువేరుగా 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి వేరువేరుగా 8 గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఒక 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పులు మిల్లెట్స్ చక్కగా నానుంటాయి. ఈ స్టేజ్లో మనం అటుకుల్ని కూడా నానబెట్టుకోవాలి. దీనికోసం నేను 1/3 కప్ అటుకుల్ని తీసుకొని ఒకసారి చక్కగా కడిగి అటుకులు మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. అటుకులు నానటానికి పెద్దగా టైం పట్టదండి. వీటిని మిక్సీ పట్టడానికి ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను మిల్లెట్స్ని మిక్సీ పట్టుకోవాలనుకుంటున్నాను. దీనికోసం కొన్ని మిల్లెట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో రిమైనింగ్ మిల్లెట్స్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా వేసి మిక్సీ పట్టుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న సోయాబీన్స్ మినప్పప్పు మెంతులు వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మిల్లెట్స్ పిండిలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేదాకా చక్కగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న ఈ పిండిని ఒక మూత పెట్టి కవర్ చేసి ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఓవర్ నైట్ పక్కన ఉంచటం వల్ల పిండి బాగా పులిసి దోశలు చేసుకునేటప్పుడు చాలా టేస్టీగా వస్తాయి. చూసారా ఎంత చక్కగా పులిసిందో? ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా పక్కన తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైనట్లు అనిపిస్తే మనం పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మీ రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవటానికి స్టవ్ వెలిగించి దోశ పెనం తీసుకొని బాగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ని వేసి ఆనియన్తో ఒకసారి పెనం మొత్తాన్ని రుద్దుకోవాలి. ఇలా ఆనియన్తో పెనం మొత్తాన్ని రుద్దటం వల్ల దోశ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని పెనం మీద దోశగా వేసుకోవాలి. ఇప్పుడు దోశ చుట్టూరా ఆయిల్ని యాడ్ చేసి దోశను ఫ్రై చేసుకోవాలి. దోశ ఇలా ఎర్రగా వేగాక రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా వేగనిచ్చి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఈ పిండితో ఎన్ని దోశలైనా చేసుకోవచ్చండి. ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెడితే 3 రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. ఇంకో చిన్న విషయం అండి, మన ఛానల్లో ఆల్రెడీ నెల్లూరు ఎర్రకారం దోశ చట్నీస్తో పాటు జొన్న దోశల రెసిపీ కూడా అవైలబుల్గా ఉందండి. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లోను ఐకార్డ్స్లోనూ వదిలేస్తాను. ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి. ఇప్పుడు మనం సోయాబీన్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ సోయాబీన్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులు నివారించడంలోనూ ఎముకలు దృఢంగా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది.
ప్రోటీన్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఇక అరికలు పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. అరికల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి ఇది బాగా సహాయపడుతుంది. అలాగే రక్తం శుద్ధి చేయడంతో పాటు షుగర్ పేషెంట్స్కి ఇది మంచి ఆహారం కూడాను. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దోశ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.